తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయం తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరకల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుషులను వెలిగించున్నది మా దేవ, మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవ, నీకే ఘనత. తన ఘనమైన నామమునకు మీకే మహిమ. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. జ్ఞానం ఇచ్చువాడా, నీకే మహిమ. ధవల వర్ణుడా, మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. సైన్యములకు అధిపతి మా దేవ, మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా తండ్రి, మీకే ఘనత. ఉన్నత స్థలంలో నివసించువాడా, మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చినటువంటి వాడా, మీకే స్తోత్రం. దేవా, శక్తిమంతుడు అయినటువంటి వాడా, ఘనత వహించినటువంటి వాడా, నీకే మహిమ. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయినటువంటి వాడా, మీకే స్తుతి. సర్వ సృష్టికర్తమైనటువంటి మా దేవా, మీకే మహిమ. నీతిమంతుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే మహిమ. రక్షణకర్తమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆత్మ చుక్కానటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నా ప్రియ సహోదరుడా, నా ప్రాణ ప్రియుడా, మీకే మహిమ. నా ప్రియ సహోదరుడా, మీకే స్తోత్రం. దయగల మహారాజా, మీకే స్తోత్రం. నా ప్రభువా, నీకే స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మీకే మహిమ. ఆకాశమందు ఆశ్చర్యమైనటువంటి మా దేవ, మీకే ఘనత. మమ్మను ఓదార్చువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సాత్వికుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. ఆశ్చర్యకరుడా, మీకే ఘనత. సర్వోన్నతుడా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను ఆయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. నిజమైన ఆయన మేము అనిపించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. నాయన ఇర్మియా గ్రంథం 33:8 మీరు సెలవిచ్చినట్లు, వారు నాకు విరోధంగా చేసిన పాపములను నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించేదను అని నాయన నీవు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. దయగల మహారాజా, ఇగో తండ్రి ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా ఇక సార్వత్రిక సంఘంలో బిడ్డలు అందరూ కూడా తండ్రి ఏ ప్రాబ్లమ్స్తో నాయన, ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో నాయన ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డల తలక ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. అయ్యా బేదలను, చిన్నపిల్లలు, వృద్ధులు, అనాథలు, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అనుదిన ఆహార విషయంలోనే కానీ, వారి అనుదిన అవసర విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ తండ్రి మీరు సహాయం ఉంచమని నాయన మీ కృప కాపుదలు దాయిచ్యమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను పాపంలో నుండి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశ కానీ, లోకాశల్లో కానీ పడిపోకుండానట్లయినా మీ దయరకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నైనా అనేక రకాల బాధల్లో నుండి, అనేక రకాల భయాలలో నుండి, నైనా అనేక రకాల సమస్యల్లో నుండి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ దయరకల చాటున భద్రపరచండి అయినా, మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా. ఇదిగో తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి సార్వత్రిక సంఘం అంతా కూడా తండ్రి బుద్ధిగల కంజుకల వలె తండ్రి ఉండినట్లు నాయన అట్టి సిద్ధపాటును దయచేయండి నాయన. ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని నాయన దయచేసి నీ బిడ్డలకు నాయన. ఇగో నాయన అలనాడు నాయన నీ బిడ్డలని ఏ విధంగా అయితే పరలోకపు నాయన పాలుతేళ్లు ప్రవహించి కణానికి నడిపించావో అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని కూడా ఈ పరలోపు కణానికి నడిపించమని నాయన. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఏ విధంగా ఉండి నీ బిడ్డలు నడిపించావో అట్టి రీతిగా తండ్రి ఇక నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణములో నాయన మీ
పరిశుద్ధాత్మ సహాయము నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి ఆయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి క్షేమకరంగా వారి గృహాలు తోడుకొని రామని అడుగుతున్నాను తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి పనిపాట్లలో మీరు వారికి కృపా కాపుదల దయచేసి తండ్రి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నేను మెండైన దీవులతో నింపమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నేను స్కూల్కే కానీ, కాలేజీలకి కానీ, ఎగ్జాములకి కానీ నాయన రాయడానికి వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని జ్ఞాపశక్తిని ఇవ్వండి నాయన. బిడ్డలకి నాయన రాకపోకలలో మీరు తోడై ఉండండి నాయన. ఇక నాయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు కూడా తండ్రి మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాయన తండ్రి ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి జ్ఞాన హృదయం దయచండి. చదివినటువంటి ప్రతి ప్రశ్నలకు సమాధానము తండ్రి నాయన ధైర్యంగా రాయటకు కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. వారికి చక్కని ఆరోగ్యం దయచండి. వాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచండి నాయన. వారి వాక్యము చెప్పుచుండగా వాక్యం గ్రహింపజేసే మనసు తండ్రి వినిచున్నటువంటి వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన సువార్త ప్రకటన చేయడానికి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక నాయన మేము తండ్రి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నేను. సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలకి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నేను. సువార్త ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసి మనసును ఇవ్వండి అయ్యా. ఇక సువార్త వినిచున్నటువంటి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా. ఇక తండ్రి వారికి సువార్త ప్రకాశం వారి హృదయాలు వెలుగుతున్నట్లు తండ్రి బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇక నేను సువార్త ప్రకటన మేము చేయుచుండగా తండ్రి మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు ఎందరో దోషణ మాట్లాడుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అగా బిడ్డలకు అందరికీ తోడా తండ్రి ఎరుగుకు చేసిన పాపములన్నింటినీ మండించండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారముగా తండ్రి బ్రతికినట్లు తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి నాయన. వారి మారుమనసును దయచేయండి నాయన. ఇగో తండ్రి నాయన నీవే నిజమైనటువంటి దేవుడు అని గుర్తెరిగినట్లు తండ్రి వారి మనోనేతలను వెలిగించమని, బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వారికి అనుగ్రహించమని తండ్రి మీ దైరకల చట్టం భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఎవరైతే డ్యూటీలకి, ఆఫీసులకి నాయన ఇంటర్వ్యూలకి వెలుచున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇక నేను పెళ్లి కావాల్సినటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక నేను ఆడబిడ్డలకి మంచి వాక్యం ఎరిగినట్టు మా బిడ్డలను దయచేయండి అయ్యా. మా బిడ్డలకు వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలు దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని జతపరచండి అయినా నాయన. మీ సన్నిధిలో వారిని నిందారితులను, పరిశుద్ధులుగాను బ్రతినట్లు నాయన. ఏకాంగులను సంసారులుగా చేయువాడు నీవే కనుక నాయన. మీ దయరెక్కల చట్టం బిడ్డలను భద్రపరిచి తండ్రి అట్టి వారిని జతపరిచి నాయన మీ పని చేయనట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయమని యవన బిడ్డలందరికీ నాయన ఇక తండ్రి వాక్యమందు వారి ఉదయం భద్రపరచమని నాయన. యవనస్తులు తప్పక తొట్టిల్లిద్దరిని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. యవనస్తులు తొట్టిల్లకుండినట్లు నాయన మీ దయారకల చట్టం భద్రపరచమని నాయన. యవన బిడ్డలకు అందరికీ కూడా తండ్రి మీ కృప, మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక నేను ధనాశలో ఉన్నటువంటి బిడ్డలను, అంధకార హృదయంలో ఉన్నటువంటి బిడ్డలను అందరికీ కూడా తండ్రి విడిపించండి అయ్యా. అయ్యా మీ వాక్యంతో వారిని నింపండి అయ్యా. అయ్యా వాక్య ప్రకారం ప్రవర్తించే మనసు ఇవ్వండి అయ్యా. అయ్యా అట్టి ధన్యత నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను నాయన. అనేక మంది వ్యభిచార సంబంధమైనటువంటి మాయలో ఉన్నారయ్యా. అనేక మంది శరీర సంబంధమైన మాయలో ఉన్నారయ్యా. అనేక మంది నాయన మొబైల్ చూస్తూ అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మానేయాలని ఎంత ప్రయత్నం చేయలేసినా మానేయలేకపోతున్న ప్రతి బిడ్డకి నాయన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక నేను మొబైల్లో ఎక్కువగా నాయన చూస్తూ సమయాన్ని వృధా చేసుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా అట్టి బంధకాల నుండి, అట్టి సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా సోదరులో ఉన్న బిడ్డలకి అందరికీ నాయన శక్తి ఇవ్వండి అయ్యా. అయ్యా జ్ఞానం ఇవ్వండి అయ్యా, బుద్ధిని ఇవ్వండి అయ్యా, వివేకాన్ని ఇవ్వండి అయ్యా. నేత్రాశలో పడిపోకుండానట్లు నాయన మీ కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సాతానుకు చోటు ఇవ్వకుండానట్లు నాయన మీ కృప కాపుదల దయచేయండి అయినా. పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి అయినా. ప్రార్థన వరమును మాకు దయచేయండి అయినా. ఇక నేను యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని మరి ముఖ్యముగా తండ్రి నిగనైనా
విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. విధవరాండ్రకు అందరికీ కూడా తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరిచి వారి పక్షాన వాద్యం ఆడి న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఎంతో మంది నాయన బలాత్కారుల చేతులను అన్యుల చేతుల్లోనూ పడి ఉన్నారయ్యా. ఇగో నాయన దేవుని కుమారులు తండ్రి అన్యుల చేతులను బలాత్కారుల చేతిలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇగో నాయన వారిని గద్దించి తండ్రి వారి చేతుల నుంచి విడిపించమని తండ్రి మీ దయరెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుతున్నాం నాయన. తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు మాకు సహాయము చేయండి అయ్యా. ప్రతి కీడి నుండి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నామయ్యా. విజయాన్ని మాకు దయచేయండి అయినా. ఇక ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇక ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. సహాయము చేయండి తండ్రి. ఇక నైనా మా ప్రార్థనలు ఆటంకపరచకుండా నాయన కేవలం మీ సన్నిధికే చేరినట్లు నాయన మా ఉదయకాల ఈ ప్రార్థన ధూపం వల్లే మీ సన్నిధికి చేరినట్లు అట్టి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ కృప దయచే, నీ కాపుదల దయచే, నీ దయరెక్కల చాటున భద్రపరుచున్నామని నాయన. నీ కృప కాపుదల దయచేయమని నాయన ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మద్యపానమునకు నాయన ధూమపానమునకు అనేక రకమైన చెడు అలవాట్లకు లోనైపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇగోనైనా అటువంటి చెడు అలవాట్ల నుంచి బిడ్డలందరినీ విడిపించమని ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి జైల్లో ఎందరో ఖైదీలు నాయన మగ్గిపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ సువార్త ప్రకాశం వారి ఉదయాలలో వెలుగొద్దునట్లు నాయన సువార్త ప్రకటించి వారిని పంపించమని వేడుకుంటున్నాను నాయన. ఇక నేను వారి సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి వారికి మారు మనసును దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. వారి మారు మనసుకు దయచేయండి నాయన. వారికి అందరికీ నాయన మారు మనసు పొంది నాయన వారు మారు మనసు పొందినట్లు అట్టి ధన్యత అట్టి కృప జైల్లో ఉన్నటువంటి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా మీకును మాకును నాయన సాతానుడు ఏ ఎరుకో లాంటి నాయన పాపం అనే గోడలు కట్టి ఉన్నాడో నాయన అటువంటి గోడలన్నింటినీ తండ్రి నాయన మేము ప్రార్థన విడుచుండగా నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తుండగా ఎవరి హృదయంలోనైనాను ఏ విధమైన మాయనను ఏ విధమైనటువంటి సాతాను కట్టిన గోడలను కూల్చివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. సహాయము చేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని వారి కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధులు నాయన వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థన అనేకులకు దీవెనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా తండ్రి మీకు మహిమకరముగా ఉండినట్లు తండ్రి ఈ ప్రార్థనకు అనేకులు నాయన ఏకీభవించినట్లు సహాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థన అనేకులకు తండ్రి మారు మనసు పొందినట్లు సహాయం చేయండి అయ్యా. అనేకులకు ప్రార్థన సహాయముగా వెళ్ళినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థన విడిచిన వారు ఏ బంధకాలను విడిపించమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.